హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. సో నిన్నైతే ఇంకా వెళ్ళలేదు అచ్చినపాలెం. సో ఫుల్ న్యాప్ వేస్తాను నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా. సో నిన్న వర్షం అయితే పడిందని చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదు. సో ఇంక అందుకని ఇంక మేమే వెళ్ళలేదన్నమాట. ఇవాళ వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు, ఇయర్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మేబీ చేసుకుంటే 4th వీక్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. చూడాలి, సిస్టర్ డెలివరీ ఒకటి ఉంది కదా, మళ్ళీ చూడాలి. సో చూస్తుండే మేమైతే ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసాము. కంప్లీట్ అయిన తర్వాత బయలుదేరుతాం. చూస్తుండండి. టొమాటో చట్నీ అండ్ కర్రీ, రసం. మేమేమో ఇప్పుడు ఇది అట్టేసుకోవాలి. ఇడ్లీ తిన్నా అన్నారు మా సారు. తాతయ్య వాళ్ళకి ఇడ్లీ టిఫిన్ అయితే ఫాస్ట్గా చేసేస్తాం ఇద్దరం కూడా. ఇంకా చేసేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అలా అయిపోతుంది, 8. సో అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అలా అవుతుంది. సో వాళ్ళకి మేము ఇంకా దగ్గరికి వెళ్ళాక కాల్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక కాల్ చేయలేదు, వస్తున్నారు లేదు అక్కడ. సో చూడాలి. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యి దగ్గరగా దేవరపల్లి దగ్గరికి వచ్చాము. సో ఇక ఇంకా ఎర్నగూడెం అండ్ అనంతపల్లి దగ్గరలోకి వచ్చాక వాళ్ళకి కాల్ చేయాలి వచ్చారు రాలేదో అనేది. సో ఇవాళ ఆల్మోస్ట్ అయిపోతాయి పెయింటింగ్స్ అండ్ మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాం. చూడాలి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో. వెళ్ళండి మా ఫ్రెండ్. సో ఇంక ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంకా డ్యూటీలోకి దిగిపోయాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇద్దరం కూడా. సో మొత్తం ఈ రూమ్లో ఉన్నాయన్నీ ఖాళీ చేసి మొత్తం దులిపేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బయట వేసేలోపు మనం ఇది ఖాళీ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇంక మొత్తం అయిపోయింది. ఇంకా బయట వేస్తున్నారు. లోపల డబుల్ కోటింగ్ కూడా అయిపోయింది 2 రూమ్లోను. సో ఇక్కడైతే మా సార్ వాల్కేర్ వెళ్తున్నారు చిన్న హోల్స్కి. సో ఇదిగో డబుల్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది రూము. ఈ టేప్ గోడకు ఒకటే కలర్ చేంజ్ చేసాం అనమాట. సో ఇవన్నీ ఇంకేం సర్దలేదు, బట్టలు ఒకటే సర్దాము. మొన్న చూసినట్టు ఇది పింక్ గ్రీను ఒకటే, ఇది మొత్తం అంతా ఒకటే రంగు. ఇది ఈ వంటగదిలో ఒకటే కలర్ చేంజ్ చేసాం అనమాట. సో ఇంకా ఇవాళ బయట అయిపోద్ది అన్నారు. చూడాలి, అయిపోతే సరే లేదంటే మళ్ళీ రేపు రావాలి. సో ఇంక ఈ రూమ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ఉంది ఇందాక క్లీన్ చేసినప్పుడు. ఈ బయట ఒకటి ఇంకా పెయింట్ కాకుండా సున్నం వేయించేస్తున్నాం. ఆల్రెడీ సున్నం ఉంది కాబట్టి ఇంకా అందుకని పెయింట్ వేయాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ లోపల అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను ఈ చిన్న రూమ్లో. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా. మళ్ళీ అదంతా అయిన తర్వాత ఈ రూమ్ స్టార్ట్ చేస్తా అన్నారు. సో అందుకని చెప్పి ఈ లోపల క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసా. ఈ బట్టలు అయితే 1 by 1 షోకేస్లో సదిరేస్తున్నాను. సో ఇక్కడ వరకు అయితే లోపల మొత్తం 2 రూమ్స్ అయిపోయినాయి కంప్లీట్గా. ఇదేమో స్కై బ్లూ అండ్ ఇదేమో లైట్ గ్రీన్ అనమాట. దీని కాంబినేషన్ ఈ కలర్ తీసుకున్నాం. సో ఇక్కడ అయిపోయింది. బయట వచ్చి చిన్న రూమ్ కూడా మార్నింగ్ నుంచి అయిపోయింది, డబుల్ కోటింగ్ కూడా. ఇది వచ్చిన కాంచి కష్టపడితే సగం వరకే అవుతుంది. సో మేము వచ్చేసరికి మార్నింగ్ 9 అలా అయిపోతుంది, 9:30, 9:10 అలా అయిపోతుంది. సో వచ్చిన కాడి నుంచి ఎంత చేసినా కానీ ఏదో ఒకటి అలా పెండింగ్ ఉంటూనే ఉంటున్నాయి. అసలు తెవలట్లేదు వర్క్ అనేది. ఇది వర్క్ అంతా ఎప్పుడు తెవలద్ది అంటే రోజు వెళ్ళి రావడానికి చాలా కష్టం అయిపోతుంది మాకు. పనికిరాని బట్టలు చాలా ఉన్నాయి. సో అన్నీ తీసేస్తున్నాను. సో ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాం కానీ అమ్మ ఉన్నప్పటి నుంచి అసలు కుదరట్లేదు. బుక్స్ చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇవన్నీ ఎప్పుడో అసలు ఈ బుక్స్ అన్నీ, ఇందులో చాలా బుక్స్ తీసేసాను నేను. ఈ పంచాంగాలు ఎక్కువ ఉన్నాయి అసలు. ఎందుకు దాచారో తెలీదు. మళ్ళీ ఏమైనా తాతని అడగకుండా తీస్తే ఆయన తిడతారు. ఇంక అందుకని ఇందులో ఇవి మాత్రం ఉంచేసి ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి మాత్రం తీసి బయట ఇస్తాను నేను ఆల్రెడీ. సో ఇవి ఎప్పుడో 2001 దగ్గర నుంచి కూడా ఉన్నాయి పంచాంగాలు. ఇవేమో తాతయ్య వాస్తు శాస్త్రం అనమాట. ప్లానింగ్స్ అవి వేసేవారు ఇది వరకు. సో ఆ బుక్స్ అవి. వంటగదిలో సామాన్ ఒకటి సర్దుకోవాలి ఇంకా. సో ఇదంతా అయిపోయింది. ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం. మొత్తం అంతా సదరడం అయిపోయింది. ఇంకా ఇంత వేస్టేజ్ వచ్చింది మొత్తం ఈ పనికిరాని బట్టలు ఇవన్నీ తీస్తాం ఇంకా. సో
కింద పెయింట్ చుక్కలు అవి పడిపోయినాయని చెప్పేసి ఒకసారి వాటర్స్ కడిగేసాం మళ్ళీ పోవని ఆల్రెడీ అయినా కానీ పోలేదు అవి అలాగే ఉండిపోయినాయి మచ్చలో. సో మొత్తం ఇంకా వాటర్ పెట్టి కడిగేసాం. అటు సైడ్ కూడా మొత్తం ఇటు మొత్తం అంతా ఇటు అయితే పోయినాయి కానీ ఫ్రంట్ సైడే పాలేదు, బాగా ఉండిపోయింది మార్నింగ్ వేయడం వల్ల. మేము వెంటనే కడగలేదు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా ఊరు రెడీ అయిపోయాడు, మేము రెడీ అయి బయలుదేరిపోవాలన్నమాట. సో చూస్తూ ఉండండి. సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్పటికే 6 అయిపోయింది. స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్తురుగానే ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోతుంది. 1.5 hour జర్నీ అయితే పడుతుంది మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. సో ఇంటికి వచ్చి వెంటనే ఫ్రెష్ అయిపోయి వండుకోవడం లేదు కాబట్టి పైకి వెళ్ళి అయితే అత్తయ్య పూజ చేసుకున్నారు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం. సో ఇంకా దండం అయితే పెట్టేసుకొని ఇంకా అక్కడే పైన భోజనం చేసి వచ్చేస్తాం కిందకి. సో ఇంక మొత్తం అన్ని ఇంకా క్యాప్చర్ చేసేంత ఓపిక కూడా లేదు. ఇంకా మా ఊరు కూడా బాగా ఇంకా అత్తయ్య కాళ్ళకి మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకుని నక్షత్రం వేసుకుని వస్తాం మేము కిందకి లంచ్ చేసి. మా ఊరికి ఇలాంటి పూజలు ఇలాంటివి అంటే ఎంత ఇష్టమో, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాడనమాట. సో మనం చెప్పక్కర్లేదు, దండం పెట్టుకొని మనం చేస్తుంటే ఆటోమేటిక్గా ఆడే అర్థాలు చేసేస్తూ ఉంటాడు చూసి. భక్తితో పెట్టు. ఇంకా దండం పెట్టేసిన భోజనం చేసిన అయితే వచ్చాం, పైన తినేసాం, ఇంకా కింద తెచ్చుకోలేదు. సో గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.